వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సర్జమీన్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇక్కడ వచ్చేసి సర్జమీన్ మూవీ ఏంటంటే ఇక్కడ ఏజెంట్ తమిళ యాక్టర్ ఇతను ఉంటాడు. తను వచ్చేసి ఆర్మీ ఏజెంట్, పోలీస్ ఆఫీసరు. అయితే ఇతనికి వచ్చేసి తన కొడుకుని ఎట్లయినా ఆర్మీ జవాన్ చేయాలని చెప్పి డ్రీమ్ ఉంటుంది. అయితే ఆ స్కూల్లో వచ్చేసి తను కొంచెం పిరికివాడిలా ఉంటాడు. అయితే ఒక ఒక మిలిటరీ ఆపరేషన్ ఉంటుంది. మిలిటరీ ఆపరేషన్లో వచ్చేసి ఇంకా వాళ్ళ నక్సలైట్ని వీళ్ళు మిలిటరీ వాళ్ళు హీరో కొడుకుని వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. నక్సలైట్ని అప్పగించాలంటారు. అప్పుడు ఏమైంది మీరు మూవీలో చూడండి. తను నక్సలైట్ని అప్పగించారా వాళ్ళ కొడుకుని వదిలేశాడని చెప్పి. అయితే అది చిన్నప్పుడు, ఆ తర్వాత తన కొడుకు పెద్ద అవుతాడు. పెద్ద అయిన తర్వాత ఇంకా తన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి, అప్పుడు వచ్చేసి పెద్ద అయినాక వాళ్ళకు దొరుకుతాడు తను హీరోకి. అప్పుడు తను నక్సలైట్ ఇన్ఫార్మర్ ఉండడం అలా ఉంటుంది స్టోరీ. కాజల్ కూడా సమ్ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది కాజల్ది కూడా. మొత్తానికి మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. హీరో యాక్టింగ్ బాగానే ఉంటుంది. డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి. డైరెక్షన్ బాగుంటుంది. లొకేషన్ బాగుంటుంది. అన్ని లడక్ లొకేషన్స్ చూపించారు. అన్ని మంచి లొకేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ బాగుంటాయి. ఫైట్స్ కూడా బాగుంటాయి. నక్సలైట్ ఆపరేషన్ ఫైట్స్. క్లైమాక్స్ పర్లేదు, క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. దానికి మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ కొడుకు సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ వచ్చేసి ఖుషి కపూర్తో చేశాడు. సెకండ్ మూవీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.